నమస్కారం. నా పేరు ఆకుపర్తి శ్రావణి. నేను షాప్కి వెళ్తే సాయి ప్రసాద్ గుంజిండు, కొట్టిండు, చాలా కొరికిండు, చేతి కొరికిండు, పుస్తకాలు తెంపిండు, చంపేస్తాను అన్నాడు. మళ్ళీ మా పాపని ఘోరంగా కొట్టిండు, పుస్తకం తెంపేసిండు, పుస్తకం తీసుకుంటాను చెప్పిండు. పైనుంచి 10,000 కావాలని చెప్పిండు. ఫోన్ మొబైల్ కూడా వెళ్ళగొట్టిండు. అంటే సాయి అనేటోళ్ళు ఎవరమ్మా? సాయి అనేటోళ్ళు ఎవరు? సాయి అని పేరు చెప్తున్నావు కదా, సాయి అనేటోళ్ళు ఎవరు? సాయి సాయి అంటే ఆయన ఎవరు? సాయి ప్రసాద్. ఆయన నీకు ఇంతకుముందు ఏమన్నా పరిచయమా? ఏం పరిచయం లేదా? మరి నువ్వు షాప్ కోసం పోయినావా? కిరాణ్ షాప్ వాళ్ళ షాపు, సాయి కిరాణ్ షాప్కి పోయినావు. పోతే సాయి అంటే నేను ఈ విధంగా మీద పడి అన్ని రకాలుగా నీ ఇష్టం వచ్చినట్టుగా కొరుకుడు చేసుడు ఇట్లా చిత్రహింసలు చేసిండు, అవునా? ఏ రోజున జరిగింది ఇది? గురువారం నైటు. దాదాపు ఎంత సమయం? ఎంత? 7:30. ఓకే. ఆ సమయంలో ఇక మీ సార్ ఎక్కడున్నాడు? షాప్లో. ఏడ పని చేస్తాడు? సిఎంఆర్లో పనిచేస్తాడు. మరి ఇక నీకు వెనక ముందు ఎవరు లేరు ఆ సమయంలో? వాళ్ళ మరి ఆ కిరాణ్ షాప్లో మరి ఎవరు కూడా లేరు అక్కడ? చుట్టుపక్కల ఎవరు లేరు. నిన్ను ఒంటరిగా చూసుకొని ఆ విధంగా నిన్ను ప్రవర్తించిండు. ఇంకా నీ ఏమన్నా గుంజుకున్నాడు? ఇంకేమన్నా నీ పని? మొబైల్ వల్ల కొట్టిండు. ఇప్పుడు మరి ఇప్పుడు నువ్వు ఎవరికి చెప్పదలుచుకున్నావు? మరి ఇప్పుడు నువ్వు ఇది హరీష్ సార్కి చెప్పాలి. ఏం చేయాలనుకున్నావు? సార్ నీకు తగు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నావు, అవునా? సరే, మరి ఇప్పుడు పోలీస్కి ఏమైనా కేసు గిట్ట పెట్టారా మీరు? మరి సిఐ గారు కానీ సిపి గారు కానీ ఎవరైనా వచ్చారా మీ దగ్గరికి? వచ్చిర్రా? వీడికి హాస్పిటల్కి వచ్చిండ్రా లేకపోతే పోలీస్ స్టేషన్గా మీరు వెళ్ళిండ్రా? హాస్పిటల్కి వాళ్ళు వచ్చిర్రా? పోలీసు వాళ్ళు వచ్చిర్రా? కేసు రాసుకున్నారా? ఇప్పుడు మరి కేసు కూడా ఫైల్ చేసి ఏమన్నా మిమ్మల్ని మళ్ళీ ఏమన్నా న్యాయస్థానానికి గిట్ట ఏమన్నా రమ్మని గిట్ట ఏమన్నా చెప్పిండ్రా? ఇంకేం చెప్పాలి. మీరు భర్తగా మీ పేరు? శ్రీకాంత్. మరి మీరు సార్ సిఐ గారిని గట్టి కలిశారా? ఎందుకు రాలేదు మరి వాళ్ళు అని? అంటే వేరే పార్టీ ఇంక ఇప్పటి వరకు ఎలాంటి పోలీసుల నుంచి ఎలాంటి స్పందన లేదు. అందుకోసమే మన మాజీ మంత్రి వర్యుడు గారిని హరీష్ రావు సార్ని మీరు వేడుకుంటారు ఏదైనా మీకు తగు న్యాయం చేయమని చెప్పి. అదే కదనమ్మా? సరేనమ్మా, మీరు మాజీ కౌన్సిలర్ కాలకొండ కాలనీ కదా, మీరేమో స్పందిస్తున్నారా? మీరు స్పందించడం అంటే ఇంతకుముందు నేను గతంలో అక్కడ కాలకొండ కాలనీ కౌన్సిలర్ వేసినాను. అప్పుడు ఇట్లాంటి పరిణామాలు ఎప్పుడు నా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇట్లాంటి జరగలేదు. కానీ ఒక మహిళగా ఇట్లా జరిగిందని తెలిసిన వెంటనే నేను వచ్చి ఆమె బాధలు ఏంటి, ఆమె జరిగింది ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకోవడం జరిగింది. తప్పకుండా ఈమెకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. నేను కూడా మంత్రి హరీష్ రావు సార్ని మరొకసారి చేతులు జోడించి పెట్టుకుంటున్నాను. ఇట్లాంటి రకంగా ఏ మహిళకి ఇంకా జరగకూడదని చెప్పేసి నేను విన్నవించుకుంటున్నాను. ఈమె కూడా తగు న్యాయం జరగాలని చెప్పి పార్టీ ఏదైనప్పటికీ కూడా ఆ సాధుల సాయి అనేది ఈమె ఎందుకు చేసింది అనేది ప్రతి ఒక్కటి కూలంకుషంగా పరిశీలించి నాకు న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. ఓకేనమ్మా, సార్తో మాట్లాడి మాజీ కౌన్సిలర్ విజయరాణి గారు మాట్లాడి మీకు తగు న్యాయం చేసే విధంగా మీకు చర్య తీసుకుంటారు. ఓకేనా?